సో ఇదేదో కీ లైట్ అట. ఈ లైట్ని టెస్ట్ చేద్దాం. ఇదిగో మా వాడు ఇక్కడ ఉన్నాడు. ఇది తిప్పుతాను ఇప్పుడు కిందకి, ఏం డిఫరెన్స్ వస్తుందో చూద్దాం. ధ్రువ అటే ఈ కీ లైట్ చూడన్నా. రెడీ, 1 2 3. ఓకే, సో బేసిక్లీ నాట్ మచ్, బట్ అది ఏదైతే ఫిల్ లైట్ ఉందో ఆ ఫేస్ మీద కాస్త గ్లో కనిపిస్తుంది అంతే. సో ఐ టర్న్ టు హిమ్, ఐ జస్ట్ డిడ్ దిస్. అదే విషయం. బేసిక్లీ ఈ వీడియో అక్కడ డైరెక్ట్ చేశాను, అప్పుడు నాకు సరైన అవగాహన ఆలోచించలే కానీ, బట్ మొత్తానికి ఏంటంటే ఈ లైట్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్లీ వీటిని కీ లైట్ డివైసెస్ అంటారు. ఇవి ఎందుకు యూస్ చేస్తారంటే అక్కడ ఈ పర్టికులర్ కేసులో అక్కడ ఆల్రెడీ షాప్ వచ్చి బెస్ట్ బైలో బాగా మంచి వెలుతురు ఉందన్నమాట. అక్కడ ఉన్న లైట్స్ పరంగా ప్రెటీ మచ్ డే లైట్ కండిషన్స్ లాగా పెట్టారు అన్నట్టు. అందువల్ల దాని డిఫరెన్స్ తెలియట్లేదు. బట్ మనం యూజువల్గా ఇలాంటివన్నీ మనం ఇంట్లో లైక్ షార్ట్గా చేయడము, ఇన్స్టా రీల్స్ కోసం చేయడానికి ఎక్కువ యూస్ చేయొచ్చు అనమాట. జస్ట్ లైక్ మన ఫేస్ కరెక్ట్గా ఇల్యూమినేట్ చేయడానికి. మన ఇళ్ళల్లో ఏంటంటే ఇంత బ్రైట్నెస్ ఉండదు, కాబట్టి ఈ కీ లైట్ అన్నది, కీ లైట్ ఎదురుగా మనం నిల్చొని వీడియో చేసుకుంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఇదిగో ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఐ గాట్. యూజువల్గా అయితే ఇంత లైట్ ఉండదు, బట్ స్టిల్ అక్కడ చూసారంటే ఆ బ్రైట్నెస్ ఆ ఫేస్లో ఇక్కడ చూస్తే ఇది చూడండి, చూసారా అక్కడ ఆ బ్రైట్నెస్. ఇది వచ్చి యాక్చువల్లీ అప్పుడు తెలియట్లే కానీ నాకు ఆ ఫోన్లో క్లియర్ డిఫరెన్స్ అయితే ఉంది. సో దిస్ మేక్స్ మోర్ డిఫరెన్స్. ఈ ఏదైతే వ్యత్యాసం అనేది ఉందో అది చాలా క్లియర్గా అనిపిస్తుంది ఎప్పుడు మన ఇంట్లో ఉండే నార్మల్ లైట్ కండిషన్స్లో. సో అది విషయం. ఈవెన్ డే లైట్లో కూడా మన ఇళ్ళల్లో రూమ్లో మన వీడియో చేస్తున్నప్పుడు లైక్ అంత లైట్ ఉండదు, కాబట్టి దిస్ విల్ హెల్ప్ వీడియో క్వాలిటీ అన్నది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఈ కీ లైట్ డివైసెస్ ద్వారా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అది విషయం. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాం. టిల్ దెన్ బాయ్.